గోవా చాలా మంది ఫేవరెట్ హాలిడే స్పాట్. అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలని చాలా మంది ఆశపడుతుంటారు. గోవా ట్రిప్ ప్లాన్ చేసుకున్న ఏళ్లుగా వెళ్ళలేని వారు కోకొల్లలు. అయితే హాలిడే ఎంజాయ్ చేసేందుకు గోవా వెళ్ళిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ఐఫోన్ పోగొట్టుకొని షాక్ అయిన ఆయనకు దాన్ని కొట్టేసిన దొంగ ఏం చేశాడో తెలిసి కళ్ళు తిరిగినంత పని అయింది. ఢిల్లీకి చెందిన కార్తికేయ రాయ్ అనే వ్యక్తి ఇటీవలే ఫ్రెండ్స్తో కలిసి గోవాకు వెళ్ళాడు. వారితో కలిసి నైట్ అంతా పార్టీ చేసుకున్నాడు. అదే సమయంలో తప్పతాగి అటుగా వచ్చిన ఓ దొంగ కన్ను కార్తికేయ ఐఫోన్పై పడింది. ఇంకేముంది, ఎవరికంటా పడకుండా దాన్ని మాయం చేశాడు. చడీ చప్పుడు చేయకుండా అక్కడి నుంచి జారుకున్నాడు. పార్టీ ముగిసిన తర్వాత ఫోన్ మిస్ అయిన విషయం తెలుసుకున్న కార్తికేయ దానికోసం గంటల తరబడి వెతికాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఫ్రెండ్స్ ఫోన్ నుంచి తన నెంబర్కు ట్రై చేయగా స్విచ్ ఆఫ్ అని రావడంతో లబోదిబోం అన్నాడు. దాదాపు 36 గంటల తర్వాత తన ఫోన్ జాడ తెలిసి ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అంత విలువైన ఫోన్ ఎలాంటి పరిస్థితుల్లో అక్కడికి చేరిందో తెలుసుకొని షాక్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే, కార్తికేయ ఫోన్ కొట్టేసిన దొంగకు పాపం ఆకలైంది. దీంతో ఓ ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్ పావుబాజీ తిన్నాడు. బిల్లు 100 రూపాయలైంది. జేబులో చూసుకుంటే బిల్ కట్టేందుకు పైసా కూడా లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఫుడ్ కోర్ట్ యజమానితో బేరానికి దిగాడు. పావుబాజీకి ఛార్జ్ చేసిన 100 రూపాయలకు బదులు తాను కొట్టేసిన ఐఫోన్ను అప్పచెప్పి అక్కడి నుంచి బయటపడ్డాడు. ఆ ఫుడ్ కోర్ట్ ఓనర్ వద్ద ఐఫోన్ ఛార్జర్ లేకపోవడంతో దాన్ని పక్కన పెట్టాడు. ఓ రోజు గడిచాక ఛార్జర్ దొరకడంతో ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఆన్ చేశాడు. కార్తికేయ ఫ్రెండ్ ఫోన్కు మొబైల్ ఆన్ అయిన మెసేజ్ రావడంతో వెంటనే కాల్ చేశారు. ఆ కాల్ రిసీవ్ చేసుకున్న ఫుడ్ కోర్ట్ యజమాని చెప్పిందంతా విని షాక్ అయ్యారు. 100 రూపాయల కోసం 1,50,000 విలువైన ఐఫోన్ ఇచ్చేసిన విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. ఫోన్ దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న విషయం తెలుసుకొని వెంటనే అక్కడకు వెళ్లి తెచ్చుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దొంగోడి తెలివికి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. 100 రూపాయల పావుబాజీ కోసం 1,50,000 ఐఫోన్ అమ్మేసిన దొంగకు హ్యాట్స్ ఆఫ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.